వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో గత 2-3 నెలల నుంచి వరుస హత్యలతో ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. గత వారం రోజుల కిందట కూడా నెల్లూరు నగరంలోని వేదాయపాలెం దగ్గర ఒక హత్య జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మన అయ్యప్ప గుడి సమీపంలోనే 2 అంతస్తుల మిద్దెపై ఒక ఫైనాన్షియర్ని కూడా అతి దారుణంగా హత్య చేశారు. అయితే పోలీసులు ఈ ఘటనపై అంటే వేలుముద్రలు అదేవిధంగా పోలీస్ జాగిలాలు వచ్చి ఉండడంతో వేలుముద్రలు ఇవన్నీ చెదిరిపోతాయని ఎవరికి లోపలికి వెళ్ళలేదు. ప్రస్తుతము వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు ఇక్కడే, అంటే గొల్లపల్లి చిన్న ఫాదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీ పేరేం పేరు? చిన్న బాలబాబాయ్. చిన్న బాలబాబాయ్ సలవరాబాద్. మాది సలవరాబాద్. ఆయన ఇక్కడే ఉండి వారానికి ఒకసారి వస్తాడు పిల్లల కాడికి. రాత్రి ఇవాళ కూడా వస్తారనుకుంటున్నది వాళ్ళ భార్య. మరి ఆ లోపు ఇది తెలిసిపోయింది. అతను ఏం చేస్తుంటాడు మామూలుగా? ఏడేదో ఆఫీస్ పెట్టుకొని ఏదో చేస్తుంటాడు. వెటనరీ హాస్పిటల్లో పనిచేస్తారా? చేస్తుంటాడు బసినపల్లి. ఆడ పోతా ఏడికి వస్తా ఇవన్నీ చేసుకుంటుంటాడు. ఆయనే మాకు ఆధారం. ఒకే కొడుకు? నలుగురు ఆయన ఒకడే మాకు ఆధారం. నాకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. టాబ్లెట్లు అయిపోయినాయంటే బస్సులో పంపిస్తాడు. ఇంక ఎవరు పంపిస్తారు మాకు? అంటే మామూలుగా ఏంటంటే వడ్డీ వ్యాపారం కూడా చేస్తారు. దీనికి లావాదేవీ డబ్బులకు సంబంధించిన విషయంలోనే హత్య చేసి ఉంటారని మీరు కూడా అదే అనుమానిస్తున్నారా? అదే మా ఊరి ఖర్చుల వాళ్ళను ఇట్లా ఈ దేంట్లోనో అర్థం కాలేదు. అయితే తెలుస్తుంది. అది మా ఊళ్ళో ఖర్చులు బాగుండే ఆయన మేన మరి కమ్మోళ్ళు. దానివల్ల జరిగిందో లేకుంటే ఏమైనా డబ్బుల వల్ల జరిగిందో మాకేం తెలియదు. అది ఇంకంతా ఇల్లే తేలవాల. అంటే మీ ఊర్లో ఏం గొడవలు? మాది పొలం అయితే మేము 1970 ఇచ్చిండ్రు. మాకు 1970 ఇచ్చిండ్రు. 70 ఇచ్చి సాగు చేసుకుంటుంటే మాకు కావాలని అడ్డం తిరిగి మా భార్యని కొట్టి కమ్మోళ్ళు నాన్నకు గబ్బించి హెచ్ఎస్ కేసు పెట్టినాం. హెచ్ఎస్ కేసు పెడితే వాళ్ళు కుట్రబేళ్ళకి శిక్ష తగులుకున్నది. మళ్ళీ ఆడ జైలు తగులుకున్నాక హైదరాబాద్కి వేసుకున్నారు హైకోర్టుకు. మరి దానివల్ల జరిగిందో ఏందో మాకేం అర్థం కావడం లే. అది అంటే మీరు కేసు పెట్టి వాళ్ళకి జైలుకి పంపించారు. ఆ కక్షతో ఏమైనా చేసి ఉంటారని అనుమానం. మీ ఊర్లో సైబరాబాద్. అది ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో కాపురం ఉండిండు కదా, ఎప్పుడు మళ్ళీ ఉదయగిరి సైబరాబాద్కి వెళ్ళిపోయాడు? వారానికి ఒకసారి వచ్చాడు ఇక్కడి నుంచి. ఈడ ఏదో పెట్టుకో ఉన్నాడు. వారానికి ఒకసారి వచ్చాడు. అందుకోసం అది నాకు 2 సార్లు హార్ట్ అటాక్ చెప్పలేను ఇవన్నీ కూడా. ఇది పరిస్థితి. అంటే గొల్లపల్లి చిన్నయ్య అంటే ఎవరైతే హతుడయ్యాడో వాళ్ళ తండ్రి కూడా చెప్పడం ఏంటంటే పాత కక్షలు ఉన్నాయి, తన స్వగ్రామంలో కూడా గొడవలు ఉన్నాయి. మాకు ఒక పొలం కొనిచ్చారండి, దానివల్ల పరిచయం అయింది అంతే. ఉదయగిరి దగ్గర చిన్నమాచినూరులో పొలం కొనిచ్చారు, అందువల్ల పరిచయం అంతే. అంటే ఈ హౌస్ రెంట్కి ఇచ్చాను. ఆ అబ్బాయికి రూమ్ రెంట్కి ఇచ్చాను. ఈ మధ్యన ఏమైనా ఫోన్లు ఏమైనా చేశారు మీకు? చేశారు, రాత్రి చేశారు. చేశారు. వేరే వాళ్ళు వచ్చినారు, సార్ మీ పొలం ఏమైనా ఇస్తారా అని అడిగారు నన్ను. సరే కుదిరితే ఇస్తాం లేండి సార్ అని చెప్పాను. అదేం లేదు, గొడవలు ఏం లేదు. సాఫ్ట్ పర్సన్, హెల్పింగ్ నేచర్. గొడవ కారణం వల్లే హత్య చేసి ఉండొచ్చని కూడా వాళ్ళు అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఇతను ఫైనాన్షియర్, అంటే కొంత ఆస్తులు కూడా కుదవబెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇస్తుంటాడు. అయితే ఈ నేపథ్యంలో ఏమైనా హత్య జరిగిందా అనే దాని మీద కూడా వాళ్ళు అయితే అనుమానిస్తున్నారు. వాళ్ళ స్వగ్రామంలో కూడా పొలం గొడవలు ఉన్నాయి. ఆ గొడవల నేపథ్యంలో కూడా కేసులు కూడా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, మనం చూస్తున్నాము. అంటే ఈ బిల్డింగ్ వచ్చి కలవైకి చెందిన ఓబుల్ రాజు అనే డాక్టరు, అతను స్నేహితుడు. అయితే ఇందులోనే అతను అద్దెకుంటున్నాడు. వారానికి ఒకసారి ఊరి నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. రాత్రి కూడా అతను 2 రోజుల కిందట ఉదయగిరి నుంచి వచ్చి ఇక్కడే ఉన్నాడు. అయితే ఈరోజు బయట శవమై తేలి ఉండడంతో ఇది ఎవరో, అంటే శరీరం మీద కూడా స్వల్ప గాయాలు కూడా ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హత్య చేసి వెళ్ళినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే పొద్దుపోయిన తర్వాత ఈ ఘటన జరిగి ఉండొచ్చు. అయితే ఈ ప్రాంతంలో కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత ఎవరు ఏంటనే విషయాలు కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇతను చాలా చోట్ల అంటే కుదోకు ఆస్తులు ఇళ్ళు కానీ అదేవిధంగా వెహికల్స్ కానీ ఈ విధంగా పెట్టుకొని మామూలుగా డబ్బులు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో గొడవ జరిగిందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ సీసీ ఫుటేజ్ అంటే కొన్ని కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాల ఆధారం కూడా పోలీసులు ఛేదించే అవకాశం ఉన్నాయి. గత 2-3 గంటల నుంచి కూడా డిఎస్పి సింధుప్రియ కూడా విచారిస్తుంది ఈ ఘటన ఎలా జరిగింది అనేది. అయితే టోటల్ మీద చూసుకుంటే రాత్రిపూట పోలీసు గస్తీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ అంటే ఈ ప్రాంతం కొద్దిగా సందుల్లో ఉండడం వల్ల ఈ హత్య జరిగిందని కూడా మనం భావించుకోవచ్చు. మొత్తం మీద నెల్లూరు నగరంలో గత 2-3 నెలల నుంచి వరుస హత్యలతో మొత్తం ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. గత ఒక 15 రోజుల కిందట కూడా ఈ ప్రాంతంలో వరుస హత్యలు జరగడంతో ఈ ప్రాంత ఫిఫ్త్ టౌన్ సిఐని సైతం బదిలీ చేసిన సంఘటన మనకు తెలిసిందే. అయితే ఒక పక్క పోలీసులు గస్తీ ముమ్మరం చేస్తున్నప్పటికీ హత్యలు మాత్రం ఏమాత్రం ఆగడం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ బిల్డింగ్ చూస్తున్నాం, పైన 3 అంతస్తుల పైన ఈ హత్య జరిగింది. గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసినట్లు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు మొత్తం వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళు ఉదయగిరిలోని సైబరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలు అదేవిధంగా భార్య పిల్లలు మొత్తం వాళ్ళు కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు డిఎస్పీ అదేవిధంగా ప్రత్యేక పోలీస్ బృందాలు కూడా విచారిస్తున్నారు. కొద్దిసేపట్లో అసలు ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.